హాయ్, నేను మీ విశ్వమణి బాలాజీ మాస్టర్. ముందుగా నా వీడియో చూస్తున్న ప్రేక్షకులకి, నా అభిమానులకి నా హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు. మిత్రులారా, ముందుగా ఈ వీడియో చూస్తున్న నా అభిమానులందరికీ నేను చెప్పేది అదే, ఒక్కసారి లైక్ చేయండి, లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ బెల్ ఐకాన్ కూడా ఆన్ చేయండి. ఓకే, ఇప్పుడు సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదాం. ముందు లైక్ సబ్స్క్రైబ్ చేసి నాకైతే ఖచ్చితంగా ఫోన్ చేయండి మిత్రమల. ఎందుకంటే ఫోన్ చేయటం వల్ల, మీరు నాకు ఫోన్ చేయటం వల్ల మీకున్న ఏ సమస్య ఉన్నా, మీరు క్లిష్టమైన పరిస్థితిలో ఉన్నా, మీరు ఆ పరిస్థితిని అధిగమించటానికి మీకు సరైన ఆలోచన రాకపోవచ్చు, కొద్దిగా డిప్రెషన్లో ఉండొచ్చు. మీరు ఏదైనా సిచ్యువేషన్లో మీరు సింక్ అయి ఇరక్కపోయినప్పుడు నాకు ఒకసారి గురువుగారికి ఫోన్ చేయటం వల్ల నాకు ఒక అద్భుతమైన ఉపశమనం దొరుకుతుంది, అద్భుతమైన సలహా సూచనలు కూడా ఇస్తాడని చెప్పేసి, మీరు ఒక మిత్రుడు, ఒక సోదరుడు అనుకోండి, ఒక సోదరుడు లాగానే భావించి ఒక్కసారి ఫోన్ చేయండి. ఫోన్ చేస్తే ఆ సిచ్యుయేషన్ని, మీకున్న ఆ సమస్యని ఎట్లా అధిగమించాలని నేను అద్భుతంగా చెప్తాను. ఎక్కడ కూడా భయపడాల్సిన అవసరం లేదు. కనుక ముందైతే లైక్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు ఖచ్చితంగా ఫోన్ చేయండి. అద్భుతంగా ఆన్లైన్ క్లాసులు అద్భుతంగా నడుస్తున్నాయి. ఒక్కసారి మీరు ఈ ఆన్లైన్ క్లాసులో జాయిన్ అయ్యి చాలా రోజుల నుంచి ఎదురు చూస్తూ ఉంటారు, డబ్బుల కోసం వాటి కోసం, వచ్చితే ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. ఒక్కసారి మీరు జాయిన్ అయితే మీ స్థితిగతులు మారిపోతాయి, మీ జీవితం అద్భుతంగా అనంతంగా వెళ్ళిపోతుంది మిత్రమా. థ్యాంక్ యూ. ఇప్పుడు సబ్జెక్టులో వెళ్ళిపోదాం. ముందు మనకు ఈ డబ్బు గురించే చెప్పుకుందాం. ఎందుకంటే డబ్బు చాలా చాలా అవసరం అండి. మీకు ఎంతో కొంత డబ్బులు వస్తాయి, డబ్బులు రాకుండా ఎవరు ఉండరు. ఎంతో ఒక 1000 రూపాయలు కానీ 10,000 కానీ ఎంతో కొంత డబ్బులు వచ్చినప్పుడు ఆ డబ్బుని ఎడమ చేతితో తీసుకోండి. బాగా గుర్తుపెట్టుకోండి. నేను యాక్చువల్లీ ఇది సబ్జెక్ట్లో నేను చెప్తాను, అయినా కానీ నా శిష్యులు అంటే నా మిత్రులు, ఇప్పుడు నా వ్యూస్ అందరూ గురువుగారు పవర్ఫుల్ వీడియోస్ ఇవ్వండి, పవర్ఫుల్ ఇవ్వండి అని చెప్పేసి అంటున్నారు. వాళ్ళ కోరిక మేరకు నేను మంచి కంటెంట్ ఇస్తున్నాను, చాలా అద్భుతమైనది. డబ్బు ఎడమ చేతితో తీసుకోవటం వల్ల ఆ డబ్బు మంచివాడు చెడ్డవాడు చేతిలో, ఆడవాళ్ళు అయితే కొంతమంది జాకెట్లోనే పెట్టుకుంటారండి. అమ్మ అలా పెట్టకూడదు. డబ్బులు పవిత్రంగా మన లక్ష్మీదేవిని చాలా గౌరవించాలి. డబ్బును ఎంత గౌరవిస్తే, ఎంతగా మనం ఆరాధిస్తే అంత డబ్బులు వస్తాయి. కానీ మనం ఇష్టం వచ్చిన కాడ చెమట కంపు వచ్చేలాగా జాకెట్లో పెట్టుకోవటాలని చేయొద్దమ్మా. పర్సు కానీ హ్యాండ్ బ్యాగ్ ఏమైనా ఉంటే వాటిలో పెట్టుకోండి. గౌరవించండి, డబ్బుని గౌరవించి రెస్పెక్ట్ ఇవ్వండి. డబ్బుని రెస్పెక్ట్ ఇవ్వండి. గౌరవించకపోతే డబ్బు మన దగ్గర ఉండదమ్మా. కనుక ఆ డబ్బును ఎడమ చేతితో తీసుకొని మధ్య వేలులో పెట్టుకొని లెక్క పెట్టుకోవాలి. అలా లెక్క పెట్టి ఆ డబ్బును ఏం చేయాలి గురుగారు అంటే, ఇంట్లో పోయి ఈరోజు ఇలా చేతులు పట్టుకొని డబ్బుని, ఈరోజు నా దగ్గరకు ఈ అనంతమైన డబ్బు వచ్చినందుకు విశ్వానికి, డబ్బుకి కృతజ్ఞతలు. ఎస్, ఇలా 3 సార్లు చెప్పాలి. ఎన్నిసార్లు? 3 సార్లు చెప్పండి. తర్వాత నేను ఈరోజు ఈ అనంతమైన డబ్బును కలిగి ఉన్నందుకు విశ్వానికి, డబ్బుకి కృతజ్ఞతలు. ఫస్ట్ ఏం చెప్పుకున్నాం? ఈ అనంతమైన డబ్బు నా దగ్గరకు వచ్చినందుకు కృతజ్ఞతలు విశ్వానికి. నేను ఈరోజు ఈ అనంతమైన డబ్బును కలిగి ఉన్నందుకు కృతజ్ఞతలు. అలా చెప్పినప్పుడు నీ దగ్గర వచ్చిన డబ్బు అద్భుతంగా వైబ్రేషన్, చాలా వైబ్రేషన్ ఉంటుంది మన గొంతుకి, మనం చెప్పే మాటకి. కనుక ఆ ఫ్రీక్వెన్సీ, ఈ డబ్బు వైబ్రేషన్ ద్వారా నీకు ఇంకా డబ్బులు రావటం స్టార్ట్ అవుతుంది. అలాగా ఆ డబ్బును ఏం చేయాలి? మీకు ఎంత కావాలి? సడన్గా నాకు 1,00,000 రూపాయలు కావాలి, నా దగ్గర ఒక 5,000 ఉన్నాయి, లేక 10,000 ఉన్నాయి. ఈ 10,000ను ఏం చేయాలి? 10 సార్లు లెక్క పెట్టాలి. ఇది చాలా సీక్రెట్ అండి. ఇక బిత్తర చూపులు చూడొద్దు. ఇది జరుగుతుందా, గురుగారు చెప్తున్నాడు నిజమేనా, ఇలాంటి పనికి మాలిన ఆలోచన పెట్టొద్దు. నీకే నేను చెప్పేది, ఎవరితో అనుకుంటే నీకే, నువ్వు చూస్తున్నావు, నా వీడియో చూస్తున్నావు చూడు, నీకే మిత్రమా. కనుక ఇక నువ్వు అనుమానం పడొద్దు, ఎక్కడ కూడా అనుమానం పడొద్దు. నేను ఖచ్చితంగా గురువుగారు చెప్పినట్టు ఫాలో అవుతాను. ఇది ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. ఎస్, ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. 1000% నమ్మండి. ఫస్ట్ నీ సబ్ కాన్షియస్ మైండ్ని నమ్మించండి, తర్వాత నీ మనస్సాక్షితో ఆ సబ్ కాన్షియస్ మైండ్లో చెప్పుకునే ఫ్రీక్వెన్సీ నీ నోటి ద్వారా, ఆ వాక్కు ద్వారా ఈశ్వంలోకి వెళ్తుంది. అది మన భౌతికంగా మన జీవితంలోకి వస్తుందండి. మరి ఏం చేయాలి? 10,000ను 1000 రూపాయలు, 10,000 కావాలనుకో, 1000 రూపాయలే ఉంది, ఇంకా 9,000 కావాలి కదా. ఇప్పుడు ఏం చేయాలి? 10 సార్లు లెక్క పెడితే ఈ 10,000 అవుతుంది. 1000 రూపాయలను
అలా లెక్క పెట్టినప్పుడు ఏమవుతుంది? నీ చేలు తాగుతున్నాయి, నీ ఏలు, నీ చేతులు, నీ కళ్ళు చూస్తున్నాయి. నీ లోపల మనస్సాక్షి కూడా తృప్తి పడుతుంది. అంటే నీ మైండ్కి, నీ సబ్ కాన్షియస్ మైండ్కి ఏం ట్రైనింగ్ ఇస్తున్నావు ఇక్కడ? 10 సార్లు లెక్క పెట్టడం వల్ల నా దగ్గర 10,000 రూపాయలు ఉన్నాయి. ఎస్, అలా నమ్మించండి. ఒకవేళ నీకు 1,00,000 కావాలనుకో, 10 రోజుల్లో, వారం 10 రోజుల్లో, 9 రోజులు అనుకో, 9 రోజులు ఇది 9 రోజుల్లో నీకు 1,00,000 రూపాయలు కావాలనుకుంటే నీ దగ్గర 10,000 ఉన్నాయి. దాన్ని ఏం చేయాలి? ఉదయం బ్రహ్మముహూర్తంలో, సాయంత్రం పడుకునే టైంకి లెక్క పెట్టాలి. బాగా అద్దం ముందు నిలబడి బాగా చూడండి. చూసి ఆ 10,000ను 10 సార్లు లెక్క పెట్టండి. ఇది సీక్రెట్. ఆ లెక్క పెట్టి తర్వాత డబ్బు యొక్క స్మెల్, అబ్బా ఎంత వాసన వస్తుంది! లక్ష్మీదేవి, ఎంత డబ్బు ఒక స్మెల్ చాలా బాగుంటుందండి. డబ్బు నిజంగా బాగుంటుంది. అందుకే చిన్న అత్తరు లాంటి ఏమైనా ఉంటే డబ్బు కూడా పుయ్యండి. మీరు కూడా కొన్ని పూసుకొని ఆ డబ్బును స్పర్శించండి. ఇలా తాకండి, స్పర్శించండి. స్పర్శించిన తర్వాత ఇలా కానీ ఇలా మీరు అంటే చర్మానికి నుదుటి మీద ఇలా తిప్పుకోవటం, చర్మానికి కొద్దిగా అంటే మన బాడీని పైన తిప్పటం వల్ల మన నరాల్లో డబ్బు ఒక వైబ్రేషను, ఆ ఫ్రీక్వెన్సీ అది ఆకర్షించబడుతుంది. ఇది నిజం. తర్వాత ఏం చేయాలి? ఆ డబ్బుని 1,00,000 రూపాయలని 10 సార్లు, మన 10,000ని 10 సార్లు లెక్క పెట్టినప్పుడు ఎన్ని అవుతున్నాయి? 1,00,000 రూపాయలు అవుతున్నాయి. అది నువ్వేం ఊహించాలి? అది పక్కన పెట్టేసి ఇలా చేతిలోనే ఇలా పెట్టేసుకొని ధ్యానంలోకి వెళ్ళాలి. దాన్ని ఏం చేయాలి? ఏమైనా చెప్పుకోవాలా గురుగారు? ఆ డబ్బులు 1,00,000 రూపాయలు వచ్చినట్టుగా నువ్వు లెక్క పెట్టి బీరువాలో పెట్టుకున్నట్టుగా, లేకపోతే ఆ 1,00,000 రూపాయలతో ఏమైనా బంగారం కొన్నావా, లేకపోతే ఇలాంటి చైన్లు ఏమైనా కొన్నావా, బంగారు చైను కానీ, లేకపోతే ఒక 10 తులాలు బ్రాస్లెటా, లేకపోతే ఉంగరాల, ఏదో ఒకటి నీకు అవసరం అనేది అది తీసుకున్నట్టు సేటు దగ్గర పోయి ఆ డబ్బులు లెక్క పెట్టి ఇచ్చుతున్నట్టు, ఆ బంగారం నువ్వు తీసుకున్నట్టుగా విజువలైజేషన్ చేయాలి. గ్రాటిట్యూడ్ చెప్పాలి. ఖచ్చితంగా నువ్వు ఇలా అయితే 9 రోజులు 9 అంటే గ్రహానికి సంబంధించిందండి, నవగ్రహాలకు సంబంధించింది కనుక ఇది 9 రోజులు చేయండి. ఉదయం, సాయంత్రం. ఎన్నిసార్లు లెక్క పెట్టాలి గురుగారు అంటే, నీకు ఎంత కావాలి అది బాగా మైండ్లో ఎక్కించుకోండి. 10,000 ఉంటే 1,00,000 కావాలంటే 10 సార్లు లెక్క పెట్టడం వల్ల నీకు 1,00,000 రూపాయలు అవుతాయి. అదే 10,000 కావాలి, 1,000 రూపాయలు ఉంటే నువ్వు 10 సార్లు లెక్క పెట్టడం వల్ల 10,000 అవుతాయి. బాగా గుర్తుపెట్టుకోండి మిత్రమా, ఎందుకంటే ఇది మామూలుది కాదు. అలా లెక్క పెట్టి ఒక ఎల్లో పేపర్ గ్రీన్ పెన్తో రాసండి. ఎల్లో పేపర్ గ్రీన్ పెన్తో నేను 1,00,000 రూపాయలను సులభంగా పొందాను, లేకపోతే నాకు 1,00,000 రూపాయలు సులభంగా వచ్చింది అని మీరు ఒక శిల్పు మీద ఎల్లో పేపర్ మీద రాసుకొని అది పడుకునే దిండు కింద పెట్టుకోండి. అలా పెట్టుకోవడం వల్ల ఇక్కడ ఏం చేశావు? ఫస్ట్ డబ్బును రాగానే చేతిలో డబ్బులు పెట్టుకొని పైకి చూపించి చెప్పావు. తర్వాత అదే డబ్బు పట్టుకొని నీ అనంతమైన డబ్బును ఈ రోజు నేను కలిగి ఉన్నందుకు ఆ విశ్వానికి, డబ్బుకి కృతజ్ఞతలు చెప్పుకున్నావు. తర్వాత ఈ అనంతమైన డబ్బు నా దగ్గరకు వచ్చినందుకు విశ్వానికి, డబ్బుకి కృతజ్ఞతలు. నేను ఈ రోజు ఈ అనంతమైన డబ్బును కలిగి ఉన్నందుకు కృతజ్ఞతలు. అలా 3 సార్లు చెప్పుకోండి. తర్వాత ఉదయం లేవంగానే మన మైండ్ చాలా చాలా ఫ్రెష్గా ఉంటుంది. ఎస్, ఎందుకంటే మన మైండ్లో ఏ ఆలోచన ఉండదు, ఏ డిస్టర్బ్ ఉండదు. 4 గంటలకు లేచి కాళ్ళు చేతులు ఏమైనా లేచి అలా వెళ్ళిపోండి, ఏముంది? కాళ్ళు చేతులు బాత్రూమ్ పని అనుకో 10 నిమిషాలు పోయి రండి, కాళ్ళు చేతులు కడుక్కొని ఫ్రెష్ మైండ్ తోటి మనసు పూర్తిగా కోరుకోండి. మనసు పూర్తిగా లా ఆఫ్ అట్రాక్షన్ అంటే లా ఆఫ్ అట్రాక్షన్, మనీ, మైండ్ పవర్. లా ఆఫ్ అట్రాక్షన్ అద్భుతంగా పనిచేస్తుంది మిత్రమా. మీకు ఇంకా ప్రయోగంలో ఎలా పెట్టాలని తెలియదు కనుక మీరు నేను చెప్పినట్టుగా ఫాలో అవ్వండి. మీకు కావలసిన డబ్బులు వస్తాయి, మీ జీవితం చాలా బాగుంటుంది. కనుక ఒక్కసారి లైక్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు కూడా ఫోన్ చేయండి. నేను ఎక్కడ భయపడను, మీరు కూడా భయపడొద్దు. నేను దానికి అద్భుతమైన రెమెడీ చెప్తాను. క్లాస్ అయితే నడుస్తున్నది. ఒకే ఒక్కసారి ఈ క్లాస్లో జాయిన్ అయ్యి మీ జీవితాన్ని అద్భుతంగా, అనంతంగా మార్చుకోండి. ఉంటాను. మీ విశ్వమణి బాలాజీ మాస్టర్. థ్యాంక్ యూ సో మచ్.